కూర్చేద్దా మనం ఉండదు కదా యేసుదమ్మ ఆయన దగ్గరికి చెప్తా తల్లి గారిని మన ఇద్దరు మించి తల్లి గారిని అవును తల్లి మనలా వాళ్ళు ఆ గట్టు పక్కన నుంచి వాళ్ళ కాసులకు సేవ చేస్తారు గట్టు కవితల ఈత చెట్టు గట్టు కవితల కాళ్ళ చెట్టు నేను ఏ విధమైన సరే కష్టాలు నష్టాలు పడి ఆ కొమ్మ ఈ కొమ్మ పట్టుకొని కష్టపడతా మీ కాళ్ళ చెట్లో కూర్చుంటా నువ్వు ఈజీగా ఈత చెట్టుకి ఈత చెట్లో కూర్చో నేను వాళ్ళు వచ్చే చూసి ఆవిడ చేతులు బయటకు వచ్చాయి ఆ కాలం చెట్టు ఏదో నేను ఇచ్చాను ఏ చెట్టు కాళ్ళ చెట్టు కొమ్మలు నువ్వు సుతకపోతావు ఎన్ను కొమ్మలు ఎంత కష్టమా ఈత చెట్టు అయితే మెట్లు ఉంటే బుడుగా నువ్వు బాగా దెబ్బదమ్మా నీకు చూడొచ్చు చల్లగా ఈత చెట్టు ఎప్పుడు సలవు ఆ ఈత చెట్లు కూర్చో నేను వాళ్ళు వచ్చే చూసి చీడ కొడతా ఆ నుండి రెండు చేతులు పైకి వదిలే కిందకి జర్ర కిందకి వచ్చాయి నేను ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద పడి ఎక్కడో గట్ట వంకలో పడి లేచి వస్తాను ఆలస్యం చేస్తా వాళ్ళు ఇంటికొచ్చి ఏం చేస్తారు తెలిసిన రోజు పాలు వెన్న మజ్జిగ మొదలుకొని పానీయాలన్నింటిలో ఆ ఏటు కట్టు పక్కన కూర్చొని నీళ్ళు కలిపేసేస్తా ఉంటారు నీళ్ళు పోసేసేది మనకు మధురముగా అమ్ముతా ఉన్నారు ఇది నేను ఒక రోజు కనిపి చేసిన నేను ఎప్పటికైనా సరే ఆ సలబండ పూర్తి చేసేది అనుకున్నా రైతు కొట్టి కానీ నాకు భయం పెట్టింది ఈ రోజు ఎప్పుడైనా సరే వచ్చినావు ఆ కొల్ల బాబులు కట్ట తేల్చిన పూర్తి లేదు ఈరోజు ఆలస్యం చేయకుండా దాంట్లో మాత్రమే ఒక బిడ్డ ఉండాలి వచ్చి బిడ్డ తల్లి బయటకు వచ్చేసి ఉండాలి నువ్వు చూస్తే ఆ బిడ్డ అయ్యో అనిపిస్తుంది ఆ బిడ్డ చేసే పనులు కూర్చొని మన కత్తని పనులు చేస్తుంది ఆ బిడ్డ ఆ బిడ్డే నేను కలిపేసే బిడ్డ వస్తాక చూపిస్తా చూస్తూ ఒకవేళ సంస్కార సుప్రభాతం చేసుకుని బిడ్డ వస్తుంది నీకు తోడ పుట్టి కావాలి లేవు ఆ బిడ్డ కూడా మీ వాళ్ళ బిడ్డలే మీ ఎంతో వస్తుంది ఎక్కడైనా సరే ఆ బిడ్డ నువ్వు నాకు వదిలేయాలా చూసుకో ఆ బిడ్డ మాత్రమే ఇరకపోయినా బాబాయ్
ఇంకొంచెం వెనక్కి